2024 ఆగస్టు 5న భారతదేశానికి ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని వచ్చారు షేక్ హసీనా. అప్పటి నుంచి ఆమె ప్రెస్తో మాట్లాడలేదు. అసలు ఆమె ఎక్కడ ఉందనే వివరాలు ఒక సంవత్సరం పాటు ఎవరికీ తెలియకుండా ఉంచారు. ఎందుకంటే ఆమె ప్రాణానికి ప్రమాదం ఉంది. బంగ్లాదేశ్లో చెలరేగినటువంటి అల్లర్లు, అవామీ లీగ్ పార్టీ అధినేత షేక్ హసీనా. ఆమె ఉన్నంత కాలం బంగ్లాదేశ్లో ప్రశాంతమైన వాతావరణం ఉంది. ఆ తర్వాత ఉద్రిక్తలు చోటు చేసుకున్నాయి. ఏం చేయాలో దిక్కుతోచినటువంటి పరిస్థితి. యువత, మత ఛాందసవాదులు, కొంతమంది సంఘాలు అందరూ ఒక్కటైపోయి ప్రభుత్వం మీద వ్యతిరేకత తీసుకొచ్చారు. భయంకరమైనటువంటి పరిస్థితి బంగ్లాదేశ్లో. ఆమెను చంపేటువంటి ప్రయత్నం, కుట్ర జరిగింది. ఆల్మోస్ట్ చనిపోయే పరిస్థితికి వచ్చేసింది ఆమె. భారత ఇంటెలిజెన్స్ వర్గాలు ఆమెకు సమాచారం అందించడంతో ఆమె అలర్ట్ అయ్యారు. కనీసం లాస్ట్లో ప్రెస్ మీట్ పెట్టి నేను బంగ్లాదేశ్ విడిచి వెళ్ళిపోతున్నాను అని చెప్పేటువంటి పరిస్థితి కూడా లేదు. బిక్కుబిక్కుమనుకుంటూ ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని భారత్ పంపించిన హెలికాప్టర్ ఎక్కి భారత్కి వచ్చేసారు. అప్పటి నుంచి ఢిల్లీలో తలదాచుకున్నారు. ఆ తర్వాత మహమ్మద్ యూనస్ తాత్కాలిక ప్రధానిగా పనిచేశాడు. భారత్ను వ్యతిరేకించాడు, పాకిస్తాన్తో చేతులు కలిపాడు, అమెరికాతో చేతులు కలిపాడు, నానా రకాల యాగి చేశాడు. బంగ్లాదేశ్లో ఉన్న హిందువుల్ని ఊచకోత కోశారు, సజీవంగానే దహనం చేశారు. దీపు చంద్రదాస్ లాంటి వ్యక్తిని దారుణంగా చంపేశారు. అలా ఇంకా మరికొంతమందిని చంపేశారు. బంగ్లాదేశ్లో జరిగేటువంటి అరాచకాలన్నీ షేక్ హసీనా ఇండియాలో ఉండి చూస్తూనే ఉన్నారు. ఎప్పుడెప్పుడు ఎలక్షన్స్ వస్తాయని ఆమె వెయిట్ చేశారు. ఎలక్షన్స్ వచ్చినా అవామీ లీగ్ పార్టీ పోటీ చేయకుండా అక్కడ బ్యాన్ చేశారు. ఇక్కడ భారత్లో శరణార్థిగా ఉన్నటువంటి షేక్ హసీనా మీద బంగ్లాదేశ్ కోర్టులో ఉరిశిక్ష విధించారు. చూడండి ఎంత ఆశ్చర్యంగా ఉంది. అసలు వ్యక్తే అక్కడ లేరు, కోర్టులో ప్రవేశపెట్టలేదు, ఎఫ్ఐఆర్ ఫైల్ చేయలేదు, అరెస్ట్ చేయలేదు, పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లలేదు, కోర్టులో ప్రవేశపెట్టలేదు, విచారణ జరగలేదు, తీర్పు రాలేదు. కానీ షేక్ హసీనాకు ఉరేసేయండి సార్ అని అక్కడుండి తీర్పు ఇచ్చేశారు. భారత్ నుంచి పంపించాలని ఎన్నోసార్లు వాళ్ళు అడిగారు. ఏముంది, పంపిస్తే చంపేద్దాం. ఆమె నిన్న ఒక ప్రెస్ మీట్ పెట్టారు చాలా కాలం తర్వాత. ఆ ప్రెస్ మీట్ కూడా ఆమె ప్రైవేట్, భారత ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదు. అందులో అవామీ లీగ్ పార్టీకి సంబంధించిన వ్యక్తులు కూడా కొంతమంది పాల్గొన్నారు. ఆన్లైన్ వర్చువల్ గా పెట్టినటువంటి ప్రెస్ మీట్. దీనిలో ఆమె చెప్పిన ముఖ్యమైన అంశాలు ఏంటంటే, నేను ఆ రోజు భారత్కి బిక్కుమంటూ పరుగు పెట్టుకుంటూ వచ్చేసాను. ఇక్కడ సేఫ్గా ఉన్నాను ఎంతకాలం. నా పార్టీని బ్యాన్ చేశారు, నా ఇళ్ల మీద ధ్వంసం చేశారు, నా పార్టీ కార్యకర్తలను చంపేశారు. ఇప్పుడు నేను ధైర్యం చేసి బంగ్లాదేశ్ వెళ్తున్నా, వాళ్ళు ఏమైనా చేయని, నా ప్రజలు నాకు ఇంపార్టెంట్. డిసెంబర్ నెలలో వెళ్ళబోతున్నా అని ఆమె ప్రకటించారు. అంటే బంగ్లాదేశ్లో ఏ విధమైనటువంటి రాజకీయం నడుస్తుందో ఒకసారి ఆలోచించు. ఇప్పుడు తారిక్ రెహమాన్ ఉన్నాడు కాబట్టి మేబీ ఏమైనా కాస్త సేఫ్ ఏమో అని ఆమె భావిస్తున్నారు. తారిక్ రెహమాన్ గవర్నమెంట్ కూడా ఇండియా గవర్నమెంట్ కాస్త క్లోజ్ కాబట్టి మేబీ అక్కడ ఏదైనా శాంతి భద్రతలు నిలకడగా ఉండే అవకాశం ఉంది. అందుకని మేము వెళ్ళబోతున్నారు. అయితే ఈ వర్చువల్ గా జరిగిన ప్రెస్ మీట్ తర్వాత ఈ ప్రెస్ మీట్ లో పాల్గొన్న అవామీ లీగ్ పార్టీ నేతలు ఉంటారు కదా, వాళ్ళ ఇళ్ల మీద బాంబు దాడి, మామూలు దాడి కూడా కాదు. అంటే ఈమె వెళ్ళడం కరెక్టా, వెళ్ళకపోవడం కరెక్టా, అసలు వెళదామా వద్దా, వెళదామని ప్రకటిస్తే ఏం జరుగుద్దో తెలుసుకుందామని ప్రెస్ మీట్ పెట్టారు. ఆమెకు అర్థమైన అంశాలు అయితే ఇవే. ఖచ్చితంగా నాకు శత్రుత్వం ఉంది, నేను వెళితే ఖచ్చితంగా ఏదో ఒకటి చేస్తారనే విషయం నేను ఈ బాంబు దాడుల తర్వాత అర్థమైనట్టు. మరి అసలు వెళ్తారా లేదా, వెళ్ళే ఆలోచన ఉందా లేదా, ఈ బాంబు దాడి తర్వాత ఆమె నిర్ణయం ఏంటి, త్వరలో మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి చెప్తారేమో. అసలు వెళ్తే బెటరా, వెళ్ళకపోతే బెటరా, మీరేమనుకుంటున్నారు? ఖచ్చితంగా కామెంట్ రూపంలో రాయండి. అలాగే షేక్ హసీనాకి భారత ప్రభుత్వం శరణార్థిగా షెల్టర్ ఇచ్చింది. ఇవ్వడం కూడా తప్పని చాలా మంది అంటారు. పక్క దేశ ప్రధాని ఏదైనా అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటూ ఆయన మీద కేసులుంటే లేదా ఆమె మీద కేసులుంటే దాయాది దేశాలు వాళ్ళకి షెల్టర్ ఇవ్వకూడదు. అది ఖచ్చితంగా రూలే, పాటించవచ్చు. అలా కాకుండా వాళ్ళకి ప్రాణభయం ఉంటే, వాళ్ళని ఎవరో చంపేస్తారంటే అప్పుడు షెల్టర్ ఇవ్వచ్చు. ఇప్పుడు షేక్ హసీనా మీద అవినీతి ఆరోపణలు కేసులు ఏమీ లేవు. అసలు ఆమె మీద కేసు లేదు, అరెస్ట్ చేయలేదు, కోర్టులో ప్రూవ్ అవ్వలేదు. అప్పుడే ఆమె నేరస్తురాలని ఎలా చెప్తాం మనం? నేరస్తురాలకి షెల్టర్ ఇచ్చారని చాలా మంది ప్రబుద్ధులు మాట్లాడుతూ ఉంటారు. ఆమె నేరస్తురాలు అయితే భారత ప్రభుత్వం కూడా షెల్టర్ ఇవ్వదు. ఎవరికైనా, ఏ దేశ ప్రధానికైనా ప్రాణాపాయం ఉందనుకున్నప్పుడు ఖచ్చితంగా పక్క దేశాలు షెల్టర్ ఇవ్వచ్చు. ఇందులో ఎలాంటి తప్పు కాదు, నేరం కాదు. మరి మీ అభిప్రాయం ఏంటి, మీరేమనుకుంటున్నారు? ఈ విషయం మీద కూడా తప్పకుండా కామెంట్ చేయండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు దయచేసి లైక్ చేయండి. చివరి వరకు ఈ వీడియో చూసిన మీ అందరికీ పేరు పేరున ప్రత్యేకించి ధన్యవాదాలు.